ప్రధాని మోడీ గారు 5 నేషన్ టూర్లో లాస్ట్ డే ఆఫ్ విజిట్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు నమీబియాలో ఉన్నారు. మొత్తం 5 దేశాల్లో 4 దేశాలు ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాయి. మొత్తం ఆయన ప్రధాని అయిన తర్వాత ఇది 27th ఇంటర్నేషనల్ హానర్ అనమాట. నమీబియా నిన్న ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ అని చెప్పి. అసలు నమీబియా ఇటువంటి అవార్డు 1995లో స్టార్ట్ చేసింది. ఇంతవరకు ఏ ఇండియన్ లీడర్కి ఈ అవార్డు ఇవ్వలేదు. మోడీ గారు ఈ అవార్డు గురించి మాట్లాడుతూ ఈ అవార్డు 1.4 బిలియన్ ఇండియన్స్కి అంకితం అని చెప్పారనమాట. అంతేకాదు ఇండియా నమీబియా యొక్క హిస్టారిక్ అండ్ ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్ కూడా ఇది సంకేతం అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చాలా డీప్ గ్రాటిట్యూడ్ కూడా వ్యక్తపరిచారనమాట. ఈ అవార్డు ఏదైతే ఉందో వెల్విషియా మిరాబిలిస్ అనే అవార్డు, ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ ఈ అవార్డు నమీబియా వాళ్ళు 1995లో కన్స్టిట్యూట్ చేశారనమాట. అసలు వెల్విషియా మిరాబిలిస్ అంటే అదొక డెజర్ట్ ప్లాంట్. కేవలం నమీబియాలోనే పెరుగుద్ది అనమాట. అది 200 సంవత్సరాల పైగా జీవిస్తాయి. చాలా ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవిస్తుంది అనమాట. దానికని ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే దీర్ఘకాలం ఉండాలని, రెసిలియంట్గా ఉండాలని, అదేవిధంగా ఒక స్పిరిట్తో ఉండాలని చెప్పి గుర్తుగా వెల్విషియా మిరాబిలిస్ అని పేరు పెడతారనమాట. ఇది గొప్ప స్నేహానికి సంకేతం. మనకు తెలుసు నమీబియా నుంచి ఇండియా చీతాస్ని తెచ్చుకుంటుంది. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్లో కూడా నమీబియా మనకు సహాయం చేస్తుంది అనమాట. ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు మోడీ గారు స్పెషల్గా ఎంఫసైజ్ చేస్తారు. 2023లో ఇండియా G20 హోస్ట్ చేసినప్పుడు కూడా కంప్లీట్గా ఆఫ్రికన్ యూనియన్ క్యాండిడేట్స్ని G20లో ఇండియా సపోర్ట్ చేసిందనమాట. ఇండియా నమీబియా రీసెంట్గా ఈ విజిట్లో 4 MOUs కూడా సైన్ చేసుకుంది. ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ నమీబియా, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ నమీబియా అన్నమాట. నమీబియాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడానికి. రెండోది కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్. మూడోది నమీబియా CDRI కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. వీటిలో నమీబియా జాయిన్ అవడానికి MOUs అనమాట. ఇవన్నీ కూడా ఇండియా నమీబియా మధ్య సైన్ అయిపోయాయి. మొత్తానికి 8 రోజుల పాటు మోడీ గారు 5 దేశాలు తిరిగారు. మొత్తం 10 సంవత్సరాల్లో ఇదే లాంగెస్ట్ టూర్ అని చెప్పొచ్చు. ఈ 5 దేశాలు ఏదైతే ఉన్నాయో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. ఈ 5 దేశాల్లో అర్జెంటీనా తప్ప మిగతా 4 దేశాలు కూడా ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాయి. బ్రెజిల్కి ఆయన 17th బ్రిక్స్ సమ్మిట్ అటెండ్ అయ్యారు. అది కూడా మోడీ గారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ని మనం హోస్ట్ చేయబోతున్నాం.